హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో 4వ రోజు విశేషాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్తో ఈరోజు మీ ముందుకు వచ్చేసింది థాట్ డిగ్గర్. ఓం నమో భక్త వత్సలాయ నమః. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో 4వ రోజు శనివారం రాత్రి నిన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలతో సర్వంగ సుందరంగా అలంకరించిన తెప్పపై నిన్న రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆసీనులై పుష్కరిణిలో 5 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తనల మధ్య తెప్పోత్సవాలు నేత్రపర్వంగా జరిగింది. నిన్న ఈ తెప్పోత్సవాల్లో టీటీడీ అధికారులతో పాటు విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కంప్లీట్ దర్శనం వివరాలను తెలుసుకుందాము. 2024 మార్చి 23 శనివారం నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 72,986 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 33,482 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి హుండీ కానుకల విలువ నిన్న 2,79,00,000 రూపాయలు. నిన్న తిరుమలలో క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా నిండిపోయి అవుట్ సైడ్ లైన్ మనకి ఏటీజీహెచ్ దగ్గర నుంచి ఉంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వదర్శనం ఫ్రీ దర్శనం ద్వారా ఎలాంటి ఎస్ఎస్డి టోకెన్స్ లేకుండా భక్తులకు దర్శించుకోవడానికి సుమారు 24 గంటల సమయం పట్టింది. ఇప్పుడు మనం తిరుమల శ్రీవారికి ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా మార్చి 25న జరిగే గరుడ సేవ గురించి తెలుసుకుందాము. ప్రతి నెల పౌర్ణమి పర్వదినాన్న తిరుమల శ్రీవారికి గరుడ సేవ నిర్వహించడం తిరుమలలో ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. ఈ సందర్భంగానే ఈ మార్చి 25న వచ్చే ఫాల్గుణ పౌర్ణమికి గరుడ సేవను నిర్వహిస్తుంది టీటీడీ. ఇందులో భాగంగా మార్చి 25 సోమవారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వ అలంకార భూషితులైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై తిరుమల 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది ఈ గరుడ వాహన సేవ. వాహన సేవలన్నిటిల్లో ప్రధానమైనది ఈ గరుడ వాహనం. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. తెలుసుకున్నారు కదండి, ఇది ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. తిరుమలలో ఈరోజు రేపు ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శ్రీ తుంబుర తీర్థ ముక్కోటి జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి. ఎవరికైనా వీడియో కావాలనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. మరలా మరెన్నో పురాణాల్లో దాగి ఉన్న రహస్యాలు, ఆలయ విశేషాలు, టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంది థాట్ డిగ్గర్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.